గ్రామం 200 స్పెషల్ ఎపిసోడ్ లో మృదులా గారు అండ్ కేసీ గారు మన కృష్ణ చైతన్య గారు మా అందరినీ ఒక మంచి మ్యూజికల్ జర్నీలో తీసుకువెళ్ళడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ, అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ. పుచ్చేడు కోనల్లోన కన్నె చిక్కుకుంది, రక్షించు నన్ను చప్పునా. గుప్పిళ్ళ దాటుతున్న గుట్టు గుప్పు మంది కవ్విస్తే కట్టు తప్పునా. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ. చేరాలి సొగసుల తీరం, సాగాలి తక్కదిమి తాళం, తగ్గాలి తలువుల దూరం, తీరాలి వయసుల తాపం. ఓ ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను నీ జంట గోరింకనై. అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. హే రంగులే హే రంగులే, నీ రాకతో లోకమే రంగులై పొంగెనే. ఇంతలే కేరింతలే నీ చేతిలో చెయ్యిగా ఆకాశం అందెనే. స్నేహమే మెల్లగా గీతలే దాటనే, కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే. ఊహకే అందని సంగతేదో జరిగే, క్షణం అద్భుతం అద్భుతం. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి మీ గజ్జ కడితే నిదురపోదు నిండు రాత్రి. సోకులాడి స్వప్న సుందరి నీ మడత సూపు మా పటేల మల్లె పందిరి. రచ్చరాచుకుందే ఊపిరి నీ వంక చూస్తే గుండెలోన డీరిడిరిడిరి. తూనీగా నడుములోన తూటాలెట్టి తూపాకి పేల్చినావె తింగరి చిట్టి, మగజాతి నట్ట మడత పెట్టి. ఆ కుర్చీని మార్చబెట్టి ఆ కుర్చీని మార్చబెట్టి మార్చబెట్టి మార్చబెట్టి
నాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి అసలు మా 200 స్పెషల్ ఎపిసోడ్ కి ఈ సాంగ్స్ తో మడత పెట్టేశారు. మా శ్రీదేవి డ్రామా కంపెనీ 200 స్పెషల్ ఎపిసోడ్ కి అసలు ఇట్లాంటి పాటలతో ఒక రేంజ్ కి తీసుకొని వెళ్ళారండి మీరిద్దరు. నిజంగా పెళ్ళం మాట మంచిగా విని ఉంటే ఇలా ఉంటది. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ మ్యూజికల్ ధమాకా? చైతన్య గారు అండ్ మృదుల గారు, దాట్ వాజ్ అ మ్యాజికల్ పర్ఫార్మెన్స్. 200% ఒప్పుకోవాలి. ఈ 200th ఎపిసోడ్ ని మీరు 2.0 చేశారు. ఇద్దరి ఇష్టాలు ఒకే దాని మీద అండ్ దట్టు ఒక సింగింగ్ ప్రొఫెషన్ మీద ఉండడం అండ్ ఇద్దరు కూడా ఇంత మ్యాజికల్ గా పాడగలగడం అనేది ఆ భగవంతుడి ఆశీర్వాదం అండి. ప్రొఫెషనల్ గా నేను సింగర్ ని, సో కాబట్టి నా దగ్గర నుంచి సింగింగ్ నేర్చుకుంది బానే ఉంది. ప్రొఫెషనల్ గా తన యాంకర్, కానీ నాకు మాత్రం మాటలు నేర్పించలేదు. ఎంత యాంకర్ అయినా మగుడిని మాట్లాడనివ్వదు. కానీ నిజంగా అండి, ఆత్మార్థంగా చెప్తున్నాను, గాడ్ బ్లెస్ యూ టూ. అండ్ ఇలాగే సంగీతం ఎంత చక్కగా సంతోషంగా పాడారో ఇలాగే మీ లైఫ్ కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. మరి మాటికి హలో మళ్ళీ మీ పొట్ట అడ్డం వస్తుంది ఎందుకురా? అదే చూస్తున్నావు, ఇంకేదైనా చూడొచ్చు కదా. ఏదైనా ఉంటే చూద్దామనే చూస్తున్నాం, ఏమీ లేదు, అదొక్కటే కనబడుతుంది. చెప్పండి, ఇక్కడ కపుల్ గోల్స్ అంటున్నారు, చూసారు కదా? అవన్నీ పక్కన పెడితే ఈ స్టేజ్ మీద ఇప్పటి వరకు పాడిన సింగర్స్ మొత్తం ఒక లెక్క, ఈ రోజు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గా వీళ్ళిద్దరు పాడింది మాత్రం ఒక లెక్క. బదిరిపోయింది. మీ ఇద్దరి బాండింగ్ బాగుంది, మీరు పాడిన సౌండింగ్ బాగుంది, మాకైతే చాలా నచ్చింది. ఇంకా చెప్పాలంటే నాకు మన కృష్ణ చైతన్య బ్రదర్ వాయిస్ అంటే చాలా ఇష్టం నాకు. ఈ రోజు ముఖ్యంగా పాట కవర్ చేశాడు, డాన్స్ కవర్ చేశాడు, మధ్యలో రష్మిని చూసి చూడనట్టు కవర్ చేశాడు. నాకు కూడా తెలియలేదే అదే కవర్ చేయడం అంటే. ఈ పనిలో భాగంగా వాళ్ళిద్దరి కోసం మా ఆవిడ ఒక పాట పాడతానంది. సరే రండి సెంటర్ కి రండి. సింగర్స్ దగ్గర పాడడం కొంచెం భయంగా ఉంది, బట్ ఐ విల్ ట్రై. అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే, అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే, అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన, తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే. మా ఆవిడ చాలా బాగా పాడింది, నువ్వు వెళ్ళి కూర్చోరా. నాకు తెలిసినంత వరకు ఇక్కడ వైఫ్స్ అందరూ వాళ్ళ హస్బెండ్స్ కి బాగా ట్యూన్ చేసి పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక టాలెంట్ ఉంటది. రష్మి, మనం ఎందుకు ఒకరు ఇద్దరు వాళ్ళు వీళ్ళు అని మొత్తం అందరు వైఫ్స్ ఒక్కొక్క సాంగ్ వాళ్ళ హస్బెండ్ కోసం పాడాలి. హారిక, ఏకనాథ్ రండమ్మా రండి. మీలో వేరే ఏదైనా హిడెన్ టాలెంట్ ఉందా అండి? డాన్సా? మీ ఏకనాథ్ కోసం మీరు ఒక మంచి డాన్స్ చేస్తారా? శ్రీవారు దొరగారు ఐగురు ఏంటండి మీ పేరు చెప్పండి, వరదల్లి ప్రేమే పొంగి ఉరకలు వేసే వేళ, ముదు ముద్దుగా అంటాలింది మీ సరదా తీరేలా, డార్లింగ్ గారు డార్లింగ్ గారు. అసలు ఆమె డాన్స్ చేసేటప్పుడు ఆయన ఫేస్ మీద ఉన్న స్మైల్, ఆ గ్లో, అంటే స్టేజ్ మీద ఎలా చేస్తున్నారంటే. మరి అంజలి గారు పాట పాడతారా, డాన్స్ చేస్తారా? అంజలి పాడితే మనం కూడా కష్టం. అది బాబాడుద్ది పాడమని అయితే నేను వెళ్ళి తాళం వేస్తాను. నిజంగా సిన్సియర్గా చాలా థ్యాంక్ యూ. బికాజ్ నాకు కొంచెం కోపం ఎక్కువ, చాలా తొందరపాటు ఎక్కువ, అయినా సరే చాలా మా ఆయన భరిస్తూ ఉంటాడు. మనస్ఫూర్తిగా ఇప్పుడు సారీ చెప్తున్నా. సారీ అండ్ థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. Thank you guys, thank you, that was beautiful. మరి వెంకీ గారు రండి.
ఇప్పుడు మీరు మా వెంకీ కోసం ఏం చేయబోతున్నారు? డాన్స్ వేస్తాను. డాన్స్? ఓకే. కానీ నాకు ఒక్క విషయం అర్థమైంది వెంకీ అన్న, నీ గురించి తెలియాల్సిన విషయాలన్నీ తెలిస్తే నీ బతుకు భరతనాట్యమే. సో క్యూట్, సో క్యూట్, సో క్యూట్.